సార్ ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఒకదాని మీద కూడా చేస్తారు, శిక్ష చర్యలు తీసుకోరేంటి, ఎంతకాలం సాగిస్తారు? కోర్టుకి వెళ్తున్నాడు కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయన వెళ్ళి ఆ కోర్టుల దగ్గర వాయిదాలకు వెళ్లకుండా ఏదో తప్పించు తినే కారణం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఈ కూడా అలాగే ఉన్నాయి. బియ్యం కేసులో ముందే వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మొన్న వీళ్ళకి ఇంకా చిత్తుగా ప్రజలు ఓడగొట్టిన ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ బయటపడి ఇవాళ ప్రజలు మరింత చేదరించుకుంటా ఉన్న సిగ్గు లేకుండా బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. బందర్లో కూడా పిచ్చుకోక కరిసిన పేరు నాని ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏంటో హావభావాలు, ముందు ఆ క్యారీ బ్యాగులు చూడలేక, ఆ జారిపోయినటువంటి అవి చూడలేక ప్రజలు ఎప్పుడు పోద్దరా బాబు ఈ బాధ అన్నట్టుగా ఉంది. ఏదో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం, పిచ్చి వాగుడంతా వాగడం. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. సొంత కొడుకుని నిలబెట్టి 50,000 ఓట్లతో ఓడిపోయి సిగ్గు లేకుండా, అసలు కనీసం బందర్ ప్రజలు కాదు కదా, బందర్లో రోడ్లమ్మడి తిరిగే పిచ్చి కుక్కలు కూడా నీ గురించి పట్టించుకోవే. నువ్వేదో పెద్ద పోటుగాళ్ళలాగా విమర్శించడానికి. అంటే లోకేష్ గారికి క్రికెట్ అంటే ఇష్టం, ఆ క్రికెట్ చూడడానికి వెళ్ళడం. ఆయన స్వయంగానే చెప్పారు, నా క్రికెట్ అంటే ఇష్టం, నేను నా సొంత ఖర్చులతో వెళ్ళానని చెప్తున్నారు. ఇందులో తప్పే ఉంది? వెళ్ళకూడదా? క్రికెట్ చూడకూడదా? అదేమన్నా మీకులాగా గంట 6 గంటలు బిఎఫ్లు కాదు కదా, సుకన్యాలు కాదు కదా. ఇవి క్లియర్గా ఇండియా మ్యాచ్, అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అది వెళ్ళారు. మీకులాగా క్రికెట్ బెట్టింగ్లో లేకపోతే ప్యాకెట్ క్లబ్లో వాటికి కాదు కదా వెళ్ళింది ఆయన. మీరు దాన్ని విమర్శిస్తున్నారు. సొంత ఖర్చులతో వెళ్ళడం తప్ప బోర్డింగ్ పాస్ రండి ఇవి చూపించారండి. బోర్డింగ్ పాస్లు ఇవాళ అసలు మీకు ఈ విషయాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అసలు? ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ప్రపంచంలో మేటి సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థని ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దట్ ఈజ్ లోకేష్. అటువంటి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ భాషలు, ఆ హావభావాలు నిజంగా చిరాకు తెప్పిస్తుంది. మీ మొహాలు చూడలేకే ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడికొట్టారు. ఇంకా రోజు వచ్చి ఏదో విషయాలు తీసుకొచ్చి తిరుపతి లడ్డు అంటారు. మీరు చేసిన పాపమే కదా తిరుపతి లడ్డు కల్తీ. ఇవాళ మీరు ఎన్ని చేసి పొర్రు దండాలు పెట్టినా స్వామివారి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. అదే కాదు, 8,000 బస్తాలు బియ్యం కొట్టేసావు పేరు నాని గారు. 8,000 బస్తాలు బియ్యం కొట్టేసి డబ్బులు కట్టేసాగా అని చెప్పినటువంటి వ్యక్తి నీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఇవాళ స్వయంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో చేసినటువంటి ప్రయాణాలు, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకుని దగ్గర 250 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మీరు వాడుకున్నారు మీ సొంత ప్రయాణాల కోసం. మీ పిల్లల్ని పరామర్శం చేసుకోవడానికి, లేకపోతే మరి లండన్లో హాస్పిటల్కి వెళ్తాకు మరి ఏదో అంటారు హాస్పిటల్ అని, ఆ లండన్కి వెళ్ళడానికి, లేదంటే అక్కడ ఏదన్నా ప్యాలెస్లు కట్టుకోవడానికో ప్రభుత్వ ధనాన్ని వాడిన లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ మేమేదో కల్పితంగా రాసి చెప్పేది కాదు. సమాచార చట్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు ఉన్నాయి. సంవత్సరాల వారీగా కూడా లెక్కలు ఉన్నాయి. ఇవాళ దానికి సమాధానం చెప్పగలరా?
ఇవాళ 2019-20లో 31.43 కోట్లు ఖర్చు పెట్టారు. 2020-21లో 44 కోట్ల రూపాయలు కోవిడ్ ఫస్ట్ ఫేజ్లో. 2021-22లో 49.45 కోట్లు కోవిడ్లో సెకండ్ ఫేజ్లో. 22-23లో 47.18 కోట్లు ఖర్చు పెట్టారు. 23-24లో 50 కోట్లు, అంటే దగ్గర దగ్గర 222.85 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే ఫిక్స్డ్ వింగ్ విమానాలకి 112.50 కోట్లు, హెలికాప్టర్కి 87.02 కోట్లు. అంటే ఈయన పక్కన తెనాలికి వెళ్ళాలన్నా తాడేపల్లి నుంచి తెనాలి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు, దానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళినటువంటి వ్యక్తి. అసలు మీరు అసలు మాట్లాడతాకి, అసలు మీరు ఏదన్నా చెప్పడానికి అసలు మీరు ఎందుకైనా పనికొస్తారు? అసలు మీరు అసలు మనుషులేనా? అసలు మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? మనం ఏం మాట్లాడుతున్నాం, ఏది పడితే అది మాట్లాడేయటం. బాబు గారి గురించి, మీ బాబు ఏంటి ఏం భాష మీరు మాట్లాడేది? మేము మాట్లాడలేమా? సొంత బాబాయిని హత్య చేసి, సొంత బాబాయిని కిరాతకంగా హత్య చేసి, హత్య మామూలు హత్య కాదు అది, తలకాయ పగలగొట్టి కుట్లు వేయించి ఇవన్నీ చేసిన కార్యక్రమాలు బాత్రూముల్లో పడేసి అతి కిరాతకంగా హత్య చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చేసి ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మరి నారాసుర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతాడు పేపర్లు. ముందేమో గుండెపోటు అంటారు, తర్వాత కత్తిపోటు అంటారు. ఇవన్నీ చూసాం, ఈ డ్రామాలన్నీ చూసాం. ఇంకా మీలో పరివర్తన రావట్లా. ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారే మీరు చేసిన పనికి. ఇవాళ 68 లక్షల టన్నుల నెయ్యిని తెప్పించారే, 20 కోట్ల లడ్డుల్లో ఆ ప్రసాదంలో వాడారే. ఇవాళ ఎంతమంది ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేశారే. ఇవన్నీ కూడా ప్రజలు మీరు చేసిన పనులని అసహించుకున్నారు. చూసాం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వలే. ఆయన స్వయంగా చెప్పాడు, నేను క్రిస్టియన్ అన్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఆయన ప్రమాణం చేసిండో చెప్పాడు. అది అందరూ చూసాం. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు, అనేక మంది డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. కనీసం డిక్లరేషన్ ఒకటి వెళ్ళినటువంటి వ్యక్తికి అసలు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత ఉందా? నిన్న కౌన్సిల్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం నిజంగా చాలా 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 దింసకరంగా ఉంది. అక్కడ సభకు సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి గత 4 రోజులుగా సభను నడపకుండా అడ్డం పడతాం. ఇలాంటి బయట ఉన్నటువంటి ఈ పిచ్చి కుక్కలని కూడా మొరుగుతాం. నిజంగా పేరు నాని ఒక పిచ్చి కుక్క, ఎందుకంటే ఇంకోటి చెప్పక్కర్లే. ఏదో మాట్లాడుతూ ఇవాళ హెరిటేజ్ మీద మాట్లాడతానికి ప్రయత్నం చేశారు మీరు. హెరిటేజ్ మీద మాట్లాడితే కోర్టు ఇచ్చింది డైరెక్షన్. ఇవాళ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు లోకేష్ గారి మీద వేయగలను. నీకు ఇంతకంటే మీకు వేరే ఏం లేవు. ఇవాళ మీ సాక్షి పేపర్కి యాడ్లు దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చారు సాక్షి పేపర్కి. సచివాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పేపర్ వేయించి అవి కూడా దగ్గర దగ్గర 150 నుంచి 200 కోట్లు సాక్షి కార్యాలయాల్లో వేయించుకున్నారు. సాక్షి కార్యాలయం పేపర్ని తీసుకెళ్ళి వ్యాపారం చేసుకున్నారు, సొంత భార్య పేరు మీద ఉన్నటువంటి పేపర్ని. ఇన్ని వ్యాపారాలు, ప్రభుత్వ ధనాన్ని మీరు దుర్వినియోగం చేసి అక్రమంగా లీజులు కొట్టేశారు. ఇవన్నీ కూడా చేసి ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని లూటీలు చేసి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన వ్యాపారాల్లో ఎక్కడా కూడా అవకాశాలు లేవు. ఆయన ఎక్కడ కూడా దాంట్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఏ రోజు కూడా వారి దాంట్లో లేరు.
ఇవాళ మీరు విమర్శించడానికి మీ తరం కాదు కదా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ మరి ఎవరి తరం కూడా కాదు. ఇన్ని సంవత్సరాల నిబద్ధతతో దగ్గర 40 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉంటూ, సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటూ, ఇవాళ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ఇవాళ కేంద్రంలో కీలకమైనటువంటి భూమికలు పోషిస్తూ, ప్రధానమంత్రిని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కానీ నిర్ణయించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చివరికి బిల్ గేట్స్ గారు వచ్చిన దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్ ఒక చరిత్ర. ఆనాడు ఇంటర్నెట్ విప్లవానికి శ్రీకారం చుట్టింది మైక్రోసాఫ్ట్. మరి అప్పుడే హైదరాబాదులో ఆనాడు 20-25 సంవత్సరాల క్రితమే బిల్ గేట్స్ గారు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ ఒక మహానగరం అయినా, మొన్న ఈ అమరావతిని కూడా క్వాంటమ్ వ్యాలీ కానీ వాళ్ళు ఏదైతే ఆయన గేట్స్ సంస్థ ద్వారా ఇక్కడ విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి వస్తే అది కూడా విమర్శిస్తుంది. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది? అసలు మీరు మనుషులేనా? 5 సంవత్సరాలు చేయటం మీ చేతకాల? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దోపిడీ చేశారు. ఇన్ని చేసి ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టి, ఒక రాజకీయ లబ్ధి పొంది, అసెంబ్లీకి రాకుండా పారిపోయి, చర్చించడానికి దమ్ము లేక, ఇవాళ లేనిపోని నిందలేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే జరగదు. డెఫినెట్గా ప్రజలకి వాస్తవ విషయాలు మేము తెలియజేస్తాం, ప్రజలతో ఉంటాం. ఈ రాష్ట్ర జీడిపిని ఎలా పెంచాలి, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం ఎలా పెంచాలి, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. దీనికి భిన్నంగా మీరు ప్రవర్తన నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తాం.